మాస శివరాత్రి పూజా విధానం. మహాదేవుని ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందాలనుకుంటే నెలవారీ శివరాత్రి వ్రతాన్ని ఆచరించాలి భక్తులందరూ కూడా. నియమాల ప్రకారం ఉపవాసం ఉండి ఆ శంకరుణ్ణి పూజించాల్సి ఉంటుంది. ఈ శుభ సందర్భంలో ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ధ్యానాన్ని చేయాలి. ఆ పరమేశ్వరుడు ముందు ఉపవాసం ఉంటానని భక్తులందరూ కూడా ప్రమాణం చేసి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిని అన్ని ఆచారాలతో అలంకరించాలి. ఆ తరువాత ఆ పీఠంపై శివ కుటుంబం ఉన్న చిత్రపటాన్ని ప్రతిష్ఠించి ఆపై పంచామృతంతో అభిషేకాన్ని జరిపించుకోవాలి. దీని తర్వాత ఆ శివుడికి చందనం తిలకంగా దిద్దాలి. తల్లి పార్వతీదేవికి కుంకుమను పెట్టాలి. ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత బియ్యం పాయసం నైవేద్యంగా పెట్టి తెల్లని పువ్వులను దేవుడికి సమర్పించాలి. పూజలో బిల్వపత్రాలను తప్పకుండా సమర్పించాలి. పూజా సమయంలో నిర్మల హృదయంతో శివ చాలీసాను పఠించాలి. చివరిలో హారతిని ఇచ్చి పూజను పూర్తి చేయాలి. మాస శివరాత్రి రోజున మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే ఆ భోలనాథుడు సంతోషిస్తాడు, భక్తులను అనుగ్రహిస్తాడు కూడా. మాస శివరాత్రి పూజల్లో చేయకూడని పొరపాట్లు కూడా ఉన్నాయి. మాస శివరాత్రి లేదా ఈ శివుణ్ణి పూజించే ఏ రోజు అయినా పూజల్లో తులసి, పసుపు, కేతకీ పుష్పాలను ఉపయోగించడం కూడా మర్చిపోవద్దు. పూజ పూర్తయిన తర్వాత ఏదైనా తెలిసి తెలియక చేసే తప్పులను క్షమించమని శివయ్యను కోరాలి. మరునాడు రోజు ఉదయం శివునికి ప్రసాదం సమర్పించి ఉపవాసాన్ని విరమించాలి. ఇలా చేయకపోతే ఉపవాసం పూర్తి ఫలితాలను కూడా భక్తులు పొందలేరు. మాస శివరాత్రి పూజా సమయంలో ఈ మంత్రాలను జపించాలి. శివమూల మంత్రం ఓం నమ శివాయ. రుద్ర మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ. రుద్ర గాయత్రి మంత్రం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ. ఓం తత్పురుషాయ విద్వామహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పూజించాలి.